శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో జరిగేటటువంటి అనేక రకాల మార్పులలో ఒక మార్పు గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండడం. అయితే రాహువు కేతువు ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు. అలాగే ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు గల 11 రోజుల కాలానికి రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోయాయి. అంటే వాటి యొక్క సంచారము రాహుకేతువుల మధ్య జరుగుతోంది. దీనినే కాలసర్పదోషం అంటారు. రాహు గారు కుంభరాశిలో ఉన్నారండి, కేతువు సింహరాశిలో ఉన్నారు. వీరిద్దరు ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు. గ్రహాలన్నీ కూడా వీరి మధ్యలోనే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు కాలసర్పదోషం అంటాం కదా, ఈ దోషం ఎవరికి వర్తిస్తుంది అంటే దేశకాలమాన పరిస్థితులకి మాత్రమే ఈ కాలసర్పదోషం వర్తిస్తుంది తప్ప మనుషుల యొక్క జన్మ జాతకాలలో ఇలాంటి గ్రహస్థితులు ఉండగా, అంటే రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటూ ఉండగా జన్మించిన వారికి ఈ పరిస్థితి ఉండదు. అంటే కాలసర్పదోషం ఉండదు. ఎటువైపు అయినా ఉండొచ్చు. రాహు నుంచి కేతు వరకు వెనక భాగంలో గాని, లేదా రాహు నుంచి కేతు వరకు ముందు భాగంలో గాని, అంటే రాహువు వెనక్కి ప్రయాణం చేస్తారు కదా, అలా దాన్ని ముందు భాగం అని చెప్తున్నా. ఇటువైపైనా అటువైపైనా ఏ రకంగా గ్రహాలన్నీ ఉన్నా దాన్ని కాలసర్పయోగం అంటాము. అయితే ఈ కాలసర్పయోగం మనుషుల జన్మ జాతకాలకి వర్తించదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఈ దేశకాలమాన పరిస్థితుల మధ్య ఏ విధంగా వర్తిస్తుందండి అంటే, ఈ కాలసర్పయోగము దేశ అరిష్ట యోగం. యుద్ధ భయం నెలకొంది. మన పొరుగు దేశాల మధ్య జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం కారణంగా మనకి దాని యొక్క ప్రభావం పడింది. యుద్ధ భయం, ప్రజలలో ఐకమత్యం లేకపోవడం, కొట్లాటలు, ఔషధాల యొక్క కొరత, ఇంధనాల యొక్క కొరత, ఇవన్నీ ఉంటూ ఉండడం, ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండకపోవడం, ధరలు పెరగడం, అన్ని రకాలు, ఒకటి కాదు, నేరాలు పెరుగుతాయి, ఘోరాలు పెరుగుతాయి. అలాగే ఆత్మహత్యలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ప్రజలలో ఐకమత్యం ఉండదు. బంధుమిత్రులలో ప్రేమ, అభిమానము, ఒక సామరస్య ధోరణి ఇవి ఉండవు. గురువులు శిష్యులకి విద్యాబోధన అనేది నిర్లక్ష్యం జరుగుతుంది. గురువుల మీద నిందలు ఉంటాయి. అలాగే శిష్యుల యొక్క ప్రవర్తన కూడా గురువుల్ని గౌరవించే విధంగా ఉండదు. నమ్మిన వాళ్ళనే మోసం చేయడం అనేటటువంటి పద్ధతి ప్రజలలో కనిపిస్తూ ఉంటుంది. దైవభక్తి తగ్గుతోంది, అనాచారం పెరుగుతోంది, మోసాలు ప్రబలుతున్నాయి, మాట మీద ఉండడం కష్టం అవుతుంది ప్రజలు. అలాగే రకరకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మోసాలు, క్రైమ్, నేరచరిత ఇవన్నీ పెరిగే విధంగా కనిపిస్తోంది. హత్యలు, ఆత్మహత్యలు, కత్తిపోట్లు, కర్ర దెబ్బలు, గొడ్డలిపోట్లు ఇలాంటివి తగిలే అవకాశము, పశు నష్టం జరిగే అవకాశము, పంటలు సరిగా పండకపోవడము, ఎండలు విపరీతంగా కాయడము, ఇది ఎండాకాలం కాబట్టి వేడి గాలులు వీచడము, ఒక విధంగా చెప్పాలంటే క్షామం, కరువు కాటకాలు ప్రజలు చూసినట్టుగా చూస్తారు. అలాంటి పరిస్థితి కనబడుతూ ఉండడము, ఎన్ని రకాల అనర్థాలు కనిపించాలో అన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రజలలో ఐకమత్యం తగ్గిపోవడము, రోడ్డు ప్రమాదాలు, అగ్ని స్ఫోటకాలు, జలమార్గాలు కూడా ఇబ్బంది కలిగి వాటిని కూడా కొన్నాళ్ళు మూసేయడం, వాయు మార్గమే కాదు, జలమార్గమే కాదు, రోడ్డు మార్గమే కాదు, వీటి మీద జరిగేటటువంటి ట్రాన్స్పోర్టేషన్ అంతా కొంచెం స్తంభించినట్టుగా అవుతుంది. విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి, వేడిగాలులు ఉంటాయి. అలాగే కోర్టులు కిటకిటలాడుతూ ఉంటాయి, కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్నదానికి కోర్టును ఆశ్రయిస్తారు. న్యాయస్థానం తప్ప మాకు న్యాయం జరగదు అని ప్రజల్లో ఒక బలీయమైనటువంటి ఆలోచన వస్తుంది. ప్రతి వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళిపోతూ ఉంటారు, కోర్టులన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉండగా అనారోగ్య భయాలు, శారీరక పరమైన రుగ్మతలు ఎందువల్ల అంటే, ఇన్ని రకాలైనటువంటి అనర్థాలు ఎందుకు కనిపిస్తున్నాయంటే, శనిగారు గాని, కుజుడు గాని, బుధుడు నీచలో ఉన్న బుధుడు కలిసి ఉండడము, ఇవన్నీ మానసిక వేదన కూడా కలిగించడం. వీటన్నిటి వల్ల ప్రయాణాల వల్ల కష్టాలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, వాహనాల వల్ల ఇబ్బందులు ఉంటాయి, కోర్టు కేసులు, ఇంకా భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇలాంటివన్నీ ఉంటూ ఉండగా
మానసిక వేదన కూడా ఉంటుంది. అయ్యో ఇలా జరుగుతోందే, అయ్యో ఇలా జరుగుతోందే, మనం ఇలా చేసాం, అవతల వాళ్ళు ఇలా చేశారని ఈ కష్టానికి గురి అయిన వాళ్ళందరూ బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. వెరసి ఈ రాహుకేతువుల మధ్య సంచారం చేస్తున్నటువంటి గ్రహాల వల్ల ఈ పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క గమనము ఏప్రిల్ 26వ కేతువు గారితో కలిసి కేతువుని దాటిపోయి వచ్చింది. కేతువు 11 డిగ్రీలలో ఉంటే ఇక ఆ డిగ్రీలు దాటిపోయి చంద్రుని యొక్క సంచారం వస్తూ ఉన్న కారణం చేత ఈ రాహుకేతువుల మధ్య గ్రహాలు పడి కాలసర్పయోగం అనేటటువంటి ఒక దోషం ఏర్పడి ఉంది. ఆ దోషము చంద్రుడు సింహరాశిలో కేతువు గారి డిగ్రీలని దాటిపోయిన తదుపరి, అంటే కేతువు 11 డిగ్రీలలో ఉన్నారు కాబట్టి ఇక ఆ డిగ్రీలను దాటాలి. అంటే కేతువు గారు ఇంచుమించుగా 11 డిగ్రీలలో ఉన్నారు 26వ తారీఖు నాటికి. అంటే కేతువు గారి యొక్క స్థితి వెనక్కి వెళ్తుంది కదా. వెనక్కి వెళ్ళడం అంటే 11 డిగ్రీల నుంచి 10 డిగ్రీలు, 9 డిగ్రీలు, 8 డిగ్రీలు ఇలా వెళ్ళి 1 డిగ్రీకి వచ్చి అప్పుడు కర్కాటక రాశిలోకి వెళ్తుంది. అయితే ఈ 11 డిగ్రీలు దాటి 12, 13, 14 ఈ డిగ్రీలంతా కూడా సింహరాశిలోనే ఉంటాయి కదా. అక్కడ చంద్రుని యొక్క సంచారము వచ్చినప్పుడు ఒక 12 డిగ్రీల్లోకో 13 డిగ్రీల్లోకో వచ్చినప్పుడు ఈ కాల సర్పయోగ ప్రభావం తగ్గిపోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. కాబట్టి వీటికి పరిహారాలు ఏమి చేసుకోవాలి? మరి ప్రజలలో ఇన్ని రకాలైనటువంటి వ్యతిరేక భావాలు మన దేశ కాలమానం మీద పడుతూ ఉన్నప్పుడు ప్రజలలో చాలా భయాలు ఉండడం చాలా సహజం. మరి దీనికి ఏం చేసుకోవాలండి అంటే ఎవరి ఇష్ట దేవతల్ని వారు ప్రార్థించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయడము, వీలైతే రాహుకేతువులకి పూజలు చేయించండి. అష్టోత్తర పూజ చేయిస్తే చాలు, ఏం పెద్ద పూజలు జపాలు అవసరం లేదు. ఈ 2 గ్రహాలకి శాంతి చేయించుకుంటే చాలు. అది చేయించుకుంటూ మీ ఇష్టదేవత ప్రార్థనలు చెయ్యండి. 11 రోజుల కాలమే కాబట్టి కొంచెం త్వరగా గడుస్తుంది. నెల రోజుల కాలమో 2 నెలల కాలమో అయినట్టయితే మనం భయపడాలి. అన్నాళ్ళు ఉండదు. ఎందుకంటే చంద్రుని యొక్క సంచారము మారిపోతూ ఉంటుంది కదా, 2.5 రోజుకే మారిపోతుంది. కాబట్టి అంతగా మనం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ 11 రోజులకే ఈ కాలసర్పయోగాన్ని మనం దాటిపోతున్నాం కాబట్టి కొంచెం త్వరగానే మనము ఈ కష్టకాలాన్ని అధిగమించగలము అని చెప్పి తెలియజేస్తూ, ఎవరి దైవభక్తి ఏ రూపకంగా ఉందో ఆలయం యజమానులు అలాగే ఆలయ నిర్వాహకులు ఏ ఆలయం అయితే ఆలయంలో భగవంతుడికి దేశ క్షేమం నిమిత్తము పూజ చేయించడం చాలా మంచిది. అలాగే హోమాలు చేయించడం, చండీ హోమము, బదలాముఖి హోమము, ఇలాంటివన్నీ పాశుపత హోమము, ఇలాంటివన్నీ ఆలయాలలో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిని చేయించడం చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి మనిషి వారి దైవ ప్రార్థనలు చేస్తూ, అలాగే ఆలయ యాజమాన్యం కూడా ఏ ఆలయం అయితే ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవతలకి ఈ రకమైనటువంటి యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాలు చేయడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.